విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి దీపక్, ఏమిటలా ఆలోచిస్తున్నావు? భోంచేద్దాంరా. ఎందుకమ్మా? నువ్వు చేసిన పనితో కడుపు నిండిపోయింది. అంత పని నేనేం చేశాను బాబు? ఏం చేసావో నీకు తెలీదా? తెలియనట్టు అడుగుతున్నావు. నాకు తెలిసి ఏవీ చేయలేదని అనుకుంటున్నాను. అనుకుంటావు? ఎందుకనుకో? దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్వి. నువ్వేం చేసినా చెల్లుబాటు అవుతుంది. అడగడానికి నేనే ఉండి. దీపక్, ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు? నిన్నంతలా బాధ పెట్టే పని నేనేం చేశానని? ఏం చేసావా? మాలతి సుధాకర్ని నేను బెంగళూరు ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ పని కట్టుకుని వాళ్ళు ఇక్కడికి రప్పించావు. అది చాలదా? అదా, అందులో తప్పే ఉంది దీపక్. మొన్న కాంట్రాక్ట్ విషయంలో కూడా ఎవరైనా సీనియర్స్ ఉంటే బాగుంటుందనుకున్నాం కదా. ఇక్కడ వాళ్ళ అవసరం ఉందని తెలిసి మళ్ళీ పిలిపించాను. అందులో నేను చేసిన తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ అవసరం ఉండే పిలిపించావో 10 మందిలో నా పరువు తీయడానికి పిలిపించావో ఎవరికి తెలుసు? ఇందులో పరువు తీయడానికే ఉంది దీపక్. ఎందుకు లేదు? నేను ఒకసారి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళని తిరిగి ఇక్కడికి రప్పించావంటే అంతకంటే ఏం కావాలి? నలుగురిలో నా పరువు పోవడానికి? అక్కడికి నేనేదో తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు, నువ్వు దాన్ని మళ్ళీ సరిదిద్దుతున్నట్టు అందరూ అనుకునేట్టుగా చేశావు. ఇది చాలదా? నువ్వు చేసిన ఈ పనితో అందరి ముందు నేను చులకనైపోయాను. నా మాటకి విలువలేదని తెలిసిపోయాక ఆఫీస్ స్టాఫ్ నాకెందుకు గౌరవిస్తారు? నేను చెప్పిన పనులు ఏం చేస్తారు? నేనంత దూరం ఆలోచించలేదు దీపక్. అయినా నువ్వెందుకంతలా బాధపడుతున్నావు? మన ఆఫీసులో నిన్ను తప్పుగా అర్థం చేసుకునేవాళ్ళు కానీ, నిన్ను అవమానించేవాళ్ళు కానీ ఎవరూ లేరే. ఎందుకు లేరమ్మా? కాకపోతే కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు, అంతే. అయినా తప్పు నాదేలే. పేరుకి ఎండీనే కానీ పవర్స్ ఏమీ లేవని తెలిసి కూడా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశాను. దాని ఫలితం అనుభవిస్తున్నాను. అలా ఎందుకనుకుంటున్నావు దీపక్? నువ్వు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నేను నిన్నేమీ అనలేదే. ట్రాన్స్ఫర్ ఆపేయమని చెప్పలేదే. ఎలాగూ వాళ్ళని ఇక్కడికి రప్పించాలనే ఉద్దేశంతోనే కామ్గా ఊరుకున్నావు. టైం చూసి నేనెంత ఫూల్లో 10 మంది ముందు ప్రూవ్ చేశావు. అయినా నన్ను మొదటి నుంచి డమ్మీ ఎండీగానే ఉంచావు. లేకపోతే అన్ని ఆఫీసుల్లో లాగానే నాకు ఒక సపరేట్ ఛాంబర్ ఇచ్చేదానివి, నాకంటూ ఒక స్టేటస్ ఉండేలా చేసేదానివి. కానీ నువ్వు అలా చేయలేదు. ఎప్పుడు నీ ఎదురుగా కూర్చోబెట్టుకుని గుమస్తాలాగే ట్రీట్ చేశావు. దీపక్, ఏవేవో ఊహించుకొని మనసెందుకు పాడు చేసుకుంటావు? నీకేం కావాలన్నా ధైర్యంగా అమ్మా నాకిది కావాలని అడిగే హక్కు, అధికారం నీకున్నాయి కదా బాబు. నువ్వెంతవరకు ఏ విషయంలోనూ ఇలా ఆలోచించలేదు. అందుకని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి నేనే పని చేసినా నీకు చెప్పి మరీ చేస్తాను, సరేనా? అవన్నీ పక్కన పెట్టి ముందు భోంచేద్దాం పదా. నాకు ఆకలిగా లేదమ్మా. నా మీద కోపంతో ఏవీ తినకుండా అలిగి పడుకుంటే రాత్రికి నిద్ర పట్టదు. రా బాబు. ఆకలిగా లేదని చెప్తున్నాను కదమ్మా. నువ్వు భోంచేయకపోతే నేను చేయనని నీకు తెలుసు. నా కోసమైనా రా బాబు. నన్ను విసిగించకమ్మా. రాలక్ష్మి, మనం కలిసి చాలా రోజులైందనుకుంటాను. ఆఫీస్ హడావుల్లో పడి నేను రాలేకపోయాను.
కూర్చో. ఏంటి విశేషాలు? అంతా బాగున్నారా? మొత్తానికి సంధ్య అసాధ్యురాలు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ కాదని ఆ కాంట్రాక్ట్ తను కొట్టేసింది. ఏదేవైనా లక్ష్మీదేవి మనవరాలిగా నీ పేరు నిలబెడుతుంది, అందులో అనుమానం లేదు. లక్ష్మి, ఏమిటలా ఉన్నావు? ఆ కళ్ళలో నీళ్ళేమిటి? ఏం జరిగింది లక్ష్మి? ప్లీజ్ చెప్పు లక్ష్మి. రోజీ మళ్ళీ ఏమన్నా గొడవ చేసిందా? బయట గొడవల కన్నా ఇంట్లో గొడవలు ఎక్కువైనందుకు బాధగా ఉంది. మీ ఇంట్లో గొడవలా? నమ్మలేకపోతున్నాను. అమ్మంటే ప్రాణం పెట్టే దీపక్ పొరపాటు కూడా నీతో గొడవ పెట్టుకోడు. సంజయ్ సంగతి సరే సరి. ఇక నువ్వు ఎంత బాధ ఉన్నా కోపం ఉన్నా మనసులో దాచుకుంటావే గాని వాడనో చిన్న మాట కూడా అనవు. ఇక మీ ఇంట్లో గొడవలకి ఆస్కారం ఎక్కడుంది? ఎంతవరకు లేదు, కానీ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉన్నా మా మధ్య రోజు రోజుకి దూరం పెరిగిపోతుందేమో అని అనిపిస్తోంది. అందరం కలిసున్నా ఎవరికి వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతామేమోనని భయంగా ఉంది. అదేమిటి లక్ష్మి, మీ ఇంట్లో ఒకరి మీద ఒకరికున్న అభిమానాలు ఆత్మీయతలు చూసి ఎంతో ముచ్చటపడేవాణ్ణి. మనసు మమత అనే పదానికి అర్థం మీ ఇంట్లోనే దొరుకుతుందని సంతోషపడేవాణ్ణి. అలాంటిది మీ మధ్య గొడవలు వచ్చాయంటే మీరే కాదు, ఎవరూ నమ్మరు. కానీ ఈ మధ్య దీపక్ ప్రవర్తన చూస్తూ ఉంటే నమ్మక తప్పడం లేదు. నువ్వు చెప్తున్నది నిజమా లక్ష్మి? అవును, దీపక్లో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు అమ్మ అమ్మ అని చిన్నపిల్లాడిలా నా చుట్టూ తిరిగే దీపక్ ఇప్పుడు నన్ను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తననేమన్నా ఎలాంటి పని చెప్పినా కాముగా చేసుకుపోవడమే తప్ప కోపం చిరాకనేవి దీపక్లో నేనెప్పుడూ చూడలేదు. అలాంటిది ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటున్నాడు, చిరాకు పడుతున్నాడు. గోరంత విషయాల్ని కొండంతగా చేసి తను బాధపడుతున్నాడు, మమ్మల్ని బాధ పెడుతున్నాడు. మంచితనానికి మారుపేరులా కనిపించే దీపక్లో ఇలాంటి మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను లక్ష్మి. నేనే నమ్మలేకపోతున్నాను. సంధ్య అంటే దీపక్కి ఎంత ప్రేమో మీకు తెలుసు. కన్న కూతురిలా తనే పెంచాడు. సంధ్య మీద మాట పడనిచ్చేవాడు కాదు. కోపంలో నేనేమైనా అన్నా ఒప్పుకునేవాడు కాదు. ఎప్పుడూ సంధ్యతో సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. కోర్టులు, కేసులు, విడాకులు, ఈ గొడవలన్నిట్లోంచి సంధ్య కోలుకుందంటే దానికి చాలా వరకు దీపక్కే కారణం. అంతలా అభిమానించే సంధ్యని ఇవాళ అనుమానించే స్థితికొచ్చాడంటే దీపక్ ఎంతలా మారిపోయాడో అర్థం చేసుకోవచ్చు. సంధ్యని కూడా అనుమానిస్తున్నాడా? అవును, ప్రేమతో పెంచిన మావయ్యే తనని అనుమానించడం తట్టుకోలేక, ఆ బాధ ఎవరితోనూ చెప్పుకోలేక తనలో తనే కుంగిపోయింది. దీపక్లో ఒక్కసారి ఇంత మార్పు రావడానికి కారణమేమిటి లక్ష్మి? అసలేం జరిగింది? ఈ మధ్యనే ఓ అమ్మాయితో దీపక్ పరిచయం అయింది. విచిత్రం ఏమిటంటే ఆ అమ్మాయి పేరు కూడా భార్గవే. ఆ పేరులో భార్య జ్ఞాపకాలు వెతుక్కుంటున్నాడో ఏమో తెలియదు కానీ ఆ అమ్మాయికి తన దగ్గర పిఏగా ఉద్యోగం ఇచ్చాడు. తనంటే ఇష్టపడుతున్నాడని తెలిసి ఆ అమ్మాయి కూడా అతి చనువు తీసుకుని ప్రవర్తిస్తోంది. ఆఫీసు విషయాల్లో జోక్యం చేసుకుంటూ స్టాఫ్ మీద అధికారం చూపిస్తోంది. నిజం చెప్పాలంటే అమ్మని, ఆఫీసుని అన్నీ మర్చిపోయి ఆ అమ్మాయే ప్రపంచంగా బతుకుతున్నాడు. పరిస్థితి ఇంతవరకు వచ్చిందంటే చాలా బాధగా ఉంది లక్ష్మి. నీ సంగతి నాకు తెలుసు. ఏం జరిగినా బాధపడతావు తప్ప దీపక్ని ఏమీ అనడానికి నీ మనసు ఒప్పుకోదు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా మారతాడో. దీపక్తో నేను ఒకసారి మాట్లాడినా లక్ష్మి? వద్దులేండి, ఈ విషయాలన్నీ మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదు. కానీ రోజు రోజుకి పెరుగుతున్న బాధ మీతో చెప్పుకుంటే కాస్త తగ్గుతుందని చెప్పాను. దీపక్ నిజాయితీ మీద, మంచితనం మీద నాకింకా ఆశ చావలేదు. ఏదో ఒక రోజు మళ్ళీ మనలోకి వస్తాడన్న నమ్మకం నాకుంది. అలా జరగాలని కోరుకుందాం లక్ష్మి.
ఏమిటిది? బీపీ మరీ ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అయినా మీరు ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. నేనిచ్చిన మందులు వాడుతున్నారా లేదా? వాడుతున్నాను. మరి ఎందుకు ఇలా మీరు రోజు రోజుకి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు? అసలు కొన్నాళ్ళ పాటు ఆ బిజినెస్ గొడవలు పక్కన పెట్టేయండి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని రెస్ట్ తీసుకోండి. అలా గట్టిగా చెప్పండి డాక్టర్ గారు. మేము ఆ మాట అంటే రెస్ట్ పేరుతో నన్ను అరెస్ట్ చేస్తున్నారు అంటుంది. కరెక్ట్గా చెప్పావు సంజయ్. చూడు సంజయ్, ఈ మందులు తెప్పించు. టైం ప్రకారం ఇస్తూ ఉండాలి. టైమ్లీ డైట్, రెస్ట్ చాలా అవసరం. అలాగే. ఏ విషయంలోనూ ఆవిడకి టెన్షన్ రాకుండా చూడండి. మేడం, మళ్ళీ నేను వచ్చేసరికి మంచి ఇంప్రూవ్మెంట్ కనపడాలి. బీడి, మేడం బయటికి చెప్పడం లేదు గాని దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. బాగా డిప్రెస్ అయిపోయారు. మొదటి నుంచి ఫ్యామిలీ అఫైర్సే ఆవిడని ఎక్కువగా కొంగదీస్తున్నాయి. సంజయ్ విషయంలో మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకే ఉంటాయి డాక్టర్. సంజయ్ జీవితం అలాగే అక్కడే ఆగిపోయింది. అవును, మేడంకి కొంచెం నలతగా ఉంటే చాలు కంగారు పడిపోయాడు దీపక్. ఇవాళ కనబడ్డం లేదేంటి? ఇంట్లో లేడా? మేడంకి ఇలా ఉందని దీపక్ బాబుకి ఇంకా తెలియదు డాక్టర్. సర్లే, ఇంట్లో నువ్వే ఉంటావు కాబట్టి కాస్త కనిపెట్టుకునుండు. ఈసారి కూడా నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. అలాగే డాక్టర్, ఆ జాగ్రత్తలన్నీ నేను చూసుకుంటాను. ఓకే. అమ్మగారు ఆరోగ్యం బాగాలేదు. రాత్రంతా బాధపడుతూనే ఉన్నారు. చూసొచ్చారా బాబు? డాక్టర్ గారు వచ్చి చూశారుగా, నేను చేసేదే ఉంది. బీడి, డాక్టర్ గారిని డ్రాప్ చేయమని కాశీకి చెప్పావా? చెప్పానమ్మా. బీడి, దీపక్ టిఫిన్ చేశాడా? దీపక్ బాబు ఉదయాన్నే బయటికి వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయాడా? హలో మిస్సెస్ రోజీ. రండి, కూర్చోండి. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మంచి పని చేశారు. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. నేను ఆ విషయమే అడుగుదాం అనుకుంటున్నాను. మీరు బిజీగా ఉన్నారని తెలిసి అడగలేదు. అయినా ఇందులో పెద్దగా మాట్లాడాల్సింది కూడా ఏమీ లేదు. మీరు ఎంత చెప్తే అంత, మీరు ఎలా చెప్తే అలాగే, అంతా మీ ఇష్టం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బిజినెస్ పరంగా మీరు మా ఇంటికి రాలేదు, బంధుత్వం కలుపుకోవడానికి వచ్చారు. ఇంకా దేని గురించి మాట్లాడతాను? పెళ్లి విషయమే మాట్లాడుతున్నాను. వినోద్ డాలీల పెళ్లి కాస్త అయిపోతే మీకు నాకు కూడా పెద్ద రిలీఫ్. వినోద్ డాలీలు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. ఆ విషయం వాళ్ళు బయటకు చెప్పకపోయినా మనకి ఈజీగా అర్థమవుతోంది. అమెరికాలో పెరిగింది కాబట్టి డాలీ కొంచెం ఫాస్ట్, మా వినోద్ నెమ్మదస్తుడు. అలా ఉంటేనే చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి అడ్జస్ట్ అవుతూ హాయిగా కాపురం చేసుకుంటారు.
అంతగా వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కనుక ఇంకా లేట్ చేయడం అనవసరం. ఈ నెలలోనే మంచి ముహూర్తాలున్నాయట. మీకెప్పుడు వీలవుతుందో చెప్తే అందుకు తగ్గట్టుగా ముహూర్తం పెట్టించేస్తాను. మీరు చెప్పేది టైం సరిపోదేమో, పెళ్ళెలా చేస్తావా అని మీరు అస్సలు ఆలోచించొద్దు. అదంతా నేను చూసుకుంటాను. మన స్టేటస్కి ఏమాత్రం తగ్గకుండా గ్రాండ్గా చేస్తాను. అంతవరకు గ్యారెంటీ. ఐఎమ్ సారీ మిస్సెస్ రోజీ, నేను ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఏమిటి మీరు అంటున్నది? డాలీ వినోదుల పెళ్లి జరగదు అంటున్నాను. పెళ్లి అయిపోతుందనుకున్న టైంలో మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. మా వినోద్ మీకు నచ్చలేదా? మీ స్టేటస్కి మేము సరిపోవనుకున్నారా? అదేం లేదు, నో డౌట్. వినోద్ చాలా మంచి కుర్రాడు. స్టేటస్ విషయంలో కూడా నాకు అంతగా పట్టింపులేం లేవు. గౌరవం మర్యాద ఉన్నవాళ్ళైతే చాలనుకున్నాను. అంటే తెలియకుండా గౌరవ మర్యాదల విషయంలో మేమేమైనా పొరపాటు చేశావా? అంతకన్నా పెద్ద పొరపాటే చేశారు. మేము పొరపాటు చేశావా? అవును, అసలు నిజాన్ని దాచిపెట్టి ఏవో అబద్ధాలు చెప్పి ఈ పెళ్లి చేసేద్దామని చూశారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? అది మీకే తెలియాలి. అసలు వినోద్ తన భార్యకి విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేంటి రావు గారు కొత్తగా మాట్లాడుతున్నారు? ముందు మీ వాడి చేత విడాకులు ఇప్పించండి, తర్వాత పెళ్లి చేద్దామని మీరేగా అన్నారు. అందుకనే అంత తొందరగా విడాకులు వచ్చేలా చేశాను. మిస్సెస్ రోజీ, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకండి. భార్యాభర్తలు అన్నాక ఏవో గొడవలుంటాయి. అటువంటిది ఏదైనా వచ్చి విడిపోతున్నారేమోనని నేను విడాకులు ఇప్పిస్తే మంచిదన్నాను. అంతేగాని అవతల మరో ఆడపిల్లైన సంధ్యకి అన్యాయం జరుగుతుందని తెలిస్తే పొరపాటును కూడా విడాకులు ఊసెత్తేవాడిని కాను. ఆ పెళ్లి వల్ల జరిగిన అన్యాయం ఏదో మావాడికే జరిగింది కానీ ఆ అమ్మాయికేం జరగలేదు. అయినా ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే? మీరు మాత్రం చెప్పలేదు కదా. వినోద్ సంధ్యని ప్రేమించి పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు. అందుకని ఆమె ప్రవర్తన మంచిది కాదని ఏవో దొంగ సాక్ష్యాలు సృష్టించి మీ వాడి చేత విడాకులు ఇప్పించి ఆ అమ్మాయి బతుకు నాశనం చేశారు. ఈ విషయాన్ని నాకు తెలియకుండా దాచిపెట్టారు. మీ నిజాయితీ ఏమిటో దీన్ని బట్టి తెలుస్తోంది. ఎవరో చెప్పిన మాటలు విని మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నిజం తెలిస్తే ఇలా మాట్లాడరు. ఆ అమ్మాయి ప్రవర్తన అస్సలు మంచిది కాదు. అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలాంటి వాళ్లే. ఈ విషయం అందరికీ తెలుసు. మిస్సెస్ రోజీ, సంధ్య విషయంలో మీరు మరొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. తప్పు చేశారని ఒప్పుకోండి, అంతేగాని చేసిన తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి. ఆ అమ్మాయి చాలా మంచిది, మంచి కుటుంబం నుంచి వచ్చింది. మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని వినోద్ని మీరు ఇంట్లోంచి బయటికి గెంటేస్తే తన సొంత డబ్బుతో బిజినెస్ పెట్టించి అతను మనిషిగా నిలబెట్టింది. చాలా ఇంకా ఏమైనా చెప్పాలా? మరో విషయం, విడాకులు వచ్చిన మరుక్షణం నుంచి మీరు మీ వాడికి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. మీ వాడు కాదనలేదు. దీన్ని బట్టి తెలుస్తోంది మీరు ఎలాంటి మనిషిలో. సంధ్య మాత్రం జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకోనని నిర్ణయించుకుంది. అది చాలు ఆ అమ్మాయి నిజాయితీ తెలియడానికి, మీ వాడిని ఎంతగా ప్రేమించిందో చెప్పడానికి. ఈ విషయాలని మీకెవరు చెప్పారు? చెలసానా? అవును, చెలసానే చెప్పాడు.